మంత్రి సత్యకుమార్ లైవ్ లో మాట్లాడుతున్నారు, చూద్దాం. పోలీసు ఉన్నతాధికారులు కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడలేదు. ఇప్పుడు సమీక్షలో అన్ని విషయాలు వస్తాయి సార్. ఇప్పుడు టోటల్ ట్రీట్మెంట్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది డిశ్చార్జ్ అయ్యారు, అది క్లారిటీ లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం చెప్తున్నారు. 35 మంది ప్రస్తుతం 15 మంది డిశ్చార్జ్ అయ్యారండి. ఇంకా ఇప్పుడు లాస్ట్ గంటన్నరలో 5 డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది అక్కడ లోపల ఉన్నారు? 29 మంది ఉన్నారండి. ఇప్పుడు 29 మంది ఉన్నారు ఈ నిమిషం. అంటే గంటకి కొంతమంది కొత్త వాళ్ళు వస్తున్నారు, మరి కొంతమంది డిశ్చార్జ్ అవుతున్నారు. అందువల్ల గంట ముందు చెప్పిన దానికి ఇప్పుడు దానికి కొంత వ్యత్యాసం. అంటే ఇప్పుడు వరకు గాయపడిన వాళ్ళు ఇంకా లెక్క తేలేదా, లేకపోతే మన హాస్పిటల్ రావడం రాంగ్? మన హాస్పిటల్కి వచ్చిన వాళ్ళ సంగతి వేరే హాస్పిటల్ నుంచి కొందరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడి నుంచి వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు ఉదయం. అందువల్ల ఉదయం 20 మంది అనుకుంటే 5 మంది దాకా రావడం. అందరూ టోటల్ ఇక్కడే ఉన్నారు. అందరూ తొక్కిస్లాట ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని మంత్రి సత్యకుమార్ చెప్తున్నారు. హాస్పిటల్లో ఉన్న క్షతగాత్రులంతా కూడా వాళ్ళ పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. చాలా మంది డిశ్చార్జ్ అయ్యారు. కొంతమంది ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళు మాత్రం మరొక 2-3 రోజులు హాస్పిటల్లో ఉండాలని డాక్టర్లు చెప్పినట్టుగా తెలుస్తోంది. అలాగే మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా కూడా ఇప్పటికే 25 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. అలాగే క్షతగాత్రులకు కూడా మెరుగైన వైద్యం అందిస్తామన్న హామీనిచ్చారు. తొక్కిస్లాట ఘటనకు సంబంధించి దర్యాప్తు జరుగుతోంది. పూర్తిగా విచారణ పూర్తయిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని కూడా చెప్పారు సత్యకుమార్. పడ్డం వల్ల ఛాతీ నొప్పులు కానీ లేదా మోకాళ్ళ నొప్పులు, ఇతరత్ర నొప్పులు ఉన్నాయి. ఒకే ఒక కేసు మాత్రం చిన్న ఫ్రాక్చర్ ఉంది, సిమెట్రికల్ ఫ్రాక్చర్ ఉందని చెప్తున్నారు. అది కూడా ఇబ్బందికర పరిస్థితి కాదు, వైద్యం తర్వాత డిశ్చార్జ్ చేయొచ్చని చెప్పడం జరిగింది. భక్తులంతా కూడా ఈ జరిగిన సంఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తపరుస్తూనే అనేక సంవత్సరాలుగా శ్రీవారి దర్శనానికి సమయంలో వస్తూ ఉన్నాం. ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు. ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వారు కోరడం జరిగింది. వీటిని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. సమీక్ష కూడా నిర్వహించబడుతుంది. కాసేపట్లో సమీక్ష కూడా ఉంది. అయితే భక్తులు ఇప్పటికి కూడా దాదాపు చావు దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా శ్రీవారి దర్శనం చేసి మమ్మల్ని ఇక్కడి నుంచి పంపాల్సిందిగా వారు కోరుతున్నారు. ఇది దురదృష్టకర సంఘటన. ఇది భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ఇవి ఇక్కడ జరిగినవి భక్తుల మనోభావాలను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. వెంటిలేటర్ మీద ఎవరు లేరు. అన్ని కేసులు కూడా స్టేబుల్గా ఉన్నాయి. కొన్ని అబరేషన్స్ తప్ప మిగిలిన అందరూ కూడా, అంటే చాలామంది డిశ్చార్జ్ చేయండి అని కూడా అడుగుతూ ఉన్నారు. చేస్తే తొక్కిసలాట కారణాలు వీళ్ళందరినీ బైరాగపట్నం దగ్గర పార్కులోకి పంపించినట్టుగా, కొంతమంది పార్కులో కొంతమంది పంపిస్తే కొంతమంది గోడ దాటి వచ్చినట్టుగా దాదాపు 4000 మందిగా చేరారు. అయితే వీరిలో ఒకరికి అస్వస్థత కారణంగా బయటికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేసినప్పుడు గేట్లు తెరవబోతే క్యూ లైన్ గేట్లు తెరుస్తున్నారనే భావంతో భక్తులందరూ ఒక్కసారిగా వచ్చినట్టుగా తెలుస్తుంది. దాని కారణంగా తొక్కిసలాట జరిగింది. ఏదైనప్పటికీ కూడా దురదృష్టకర సంఘటన. విచారణ కూడా ఆదేశించున్నారు ముఖ్యమంత్రి గారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం చర్య తీసుకుంది.